లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 59వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన చేసిన ప్రసంగము 54వ కీర్తన 4వ వచనము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దావీదు చాలా కష్టాల్లో ఉన్నాడు. అతన్ని చంపాలని సౌలు రాజు వెంటాడుతూ ఉన్నాడు. అతడు ఒక స్థలం నుండి మరి ఒక స్థలానికి పారిపోవలసి వచ్చింది. అతడు కెయిలాలో భద్రంగా ఉంటాను అని ఆశించాడు. కెయిలాలో ఉన్న మనుషులకు అతడు సహాయం చేశాడు. కెయిలా మనుషులు కృతజ్ఞత గలవారై అతనికి సహాయం చేయుదురని తలంచాడు. ఇప్పుడు సౌలు కెయిలాను పట్టుకొనుటకు వచ్చున్నాడు. కెయిలా మనుషులను అతడు నమ్మగలడా? కెయిలా మనుషులు చివరిగా తనను సౌలునకు అప్పగించెదరేమో అని దేవుని అడుగుచూ దావీదు ప్రార్థించాడు. వారు అప్పగించుదురు అని దేవుడు చెప్పాడు. దావీదు తన అనుచరులతో కెయిలా నగరమునకు బలమైన రక్షణగా ఉండుట వలన ఆ నగరవాసులు ఫిలిష్తీయుల ద్వారా జయించబడలేదు మరియు బందీలుగా తీసుకొని పోబడలేదు. అయితే ఇప్పుడు దావీదు యొక్క అవసర సమయంలో కృతజ్ఞత గలవారుగా వారు లేరు. దావీదును చంపుటకు, సౌలునకు సహాయపడుటకు వారు సిద్ధంగా ఉన్నారు. దావీదునకు తలదాచుకున్నటకు స్థలము లేదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అదంతా స్త్రీలు పాడిన పాటను బట్టి. సౌలులోనికి ద్వేషము చాలా త్వరగా ప్రవేశించింది. ద్వేషం మనలో ప్రవేశించిన వెంటనే మనము దాన్ని చంపవలసి ఉన్నాము. లేనట్లయితే ద్వేషమునకు వ్యతిరేకముగా నీవు నిలబడలేవు. అది ప్రాణానికి మరియు శరీరానికి ఒక ప్రమాదకరమైన రోగము. ద్వేషము సౌలును మరియు అతని కుటుంబాన్ని నాశనం చేసింది. ద్వేషము ప్రజలను పిచ్చివారిగా చేస్తుంది. సౌలు పిచ్చివానిగా తయారయ్యాడు. ఒక దురాత్మ అతనిలో ప్రవేశించి అతని మీద అధికారం కలిగి ఉన్నది. నేను తప్పు చేశాను, దావీదు నీవు మంచివాడవే, దేవుడు నీకు బహుమానమునిచ్చును అని అప్పుడప్పుడు సౌలు దుఃఖిస్తూ చెప్తూ ఉండేవాడు. అయితే అతడు ఆ దయ్యం యొక్క శక్తి నుండి ఎన్నడూ బయటికి రాలేకపోయాడు. ఒక పాపికి తన పాపమును అర్థం చేసుకొనుటకు దయ్యము అనుమతిస్తుంది, కానీ దాని బంధకాల నుండి విడుదల నొందుటకు మాత్రము అనుమతించదు. ఒక పాపి జీవితంలో ఉన్న దశ ఇది. నీ హృదయంలో ఎట్టి ఆత్మ పరిపాలించున్నదో దాని గూర్చి జాగ్రత్త తీసుకో. లోకములో చాలా ఆత్మలున్నాయి. అవి సూచనలు మరియు అద్భుతాలు కూడా చేయవచ్చు. ఏ ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నదో దాని విషయమై చాలా జాగ్రత్తగా ఉండుము. తనకు సహాయం చేయుటకు దావీదు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అతనికి ఇతరమైనటువంటి ఏ సహాయము లేదు. ఒకసారి తన 600 మంది అనుచరులు అతనికి వ్యతిరేకంగా లేచారు. అప్పుడు దావీదు తనను తాను ప్రభువులో ప్రోత్సహించుకున్నాడు. గొప్ప నిరాశాకరమైన సమయాలను ఎదుర్కొన్నప్పుడు మనము కూడా ఆ విధంగా వ్యవహరించాలి. దావీదు ఇశ్రాయేలు పట్టణములను విడిచి ఇప్పుడు ఫిలిష్తీయుల దేశంలోని సిక్లగులో ఉంటున్నాడు. దావీదు ఈ స్థలములో 600 మంది తమ భార్య పిల్లలతో ఆశ్రయం కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ కూడా దావీదును దుర్ఘటనలు వెంటాడుచున్నట్లు కనబడుతూ ఉన్నది. కొద్ది కాలం వ్యవధిలోనే సిక్లగులోని సమూహం మీదకు అమాలేకీయులు అకస్మాత్తుగా వచ్చిపడ్డారు. వారు భార్య పిల్లలను చెరతీసుకుని వెళ్లారు. పాళెమును ధ్వంసం చేశారు. దాన్ని తగులబెట్టి పారిపోయారు. శత్రువుల జాడ మరియు వారు వెళ్లిన దిశ తెలియక దావీదు అనుచరులు విచారంతో నిరాశతో మునిగిపోయారు. చివరికి వారు దావీదును రాళ్లతో కొట్టాలని మాట్లాడుకున్నారు. ఏ మనిషి అయినా ఇటువంటి పరిస్థితిలోనికి రాగలడు. దేవుడు నాకు సహాయకుడు అని దావీదు చెప్పాడు. తన తండ్రి మరియు తల్లి తన నుండి వేరైనను దేవుడు తనను విడిచిపెట్టడని అతడు భావించాడు. ఏ భద్రత మీద నీవు ఆధారపడి ఉన్నావు? మానవ సహాయకులందరూ వారి జ్ఞానములో, నీతిలో మరియు సహాయం చేయుటకైన సామర్థ్యంలో పరిమితి గలవారుగా ఉన్నారు. కొన్నిసార్లు మనము ప్రమాదములో కూడా జాగ్రత్త లేని వారముగా ఉంటాము. దేవుడు మాత్రమే మనలను కాపాడగలడు. మనం ఎల్లప్పుడూ దేవునితో ఉన్నామా? యేసు చేతుల్లో మాత్రమే మనం భద్రంగా ఉంటాము. తన ప్రయాణాల్లో ఒకనాడు సుందర్ సింగ్ సూర్యాస్తమయ సమయాన ఒక అరణ్యంలో నిలిచిపోవలసి వచ్చింది. అది చలికాలం. తాను ఎక్కడ నిద్రించాలి? ఒక పాడుబడిన ఇల్లు తప్ప మరి ఏ నివాసము అక్కడ కనిపించట్లేదు. ఆయన నిద్రించుటకు పరుండినాడు. ఆయన రాత్రి బాగుగా వెచ్చదనాన్ని అనుభవించాడు. ఉదయకాలాన ఆ వెచ్చదనం ఎక్కడి నుండి వచ్చిందో అని చూచాడు. ఆయన ప్రక్కన 2 బలమైన పాములు నిద్రిస్తూ ఉన్నవి. అవి ఆయనకు ఏ హాని చేయలేదు.
దేవుడే ఆయనకు సహాయకుడు. చిట్ట చివరకు దేవుడు మాత్రమే మన నిజమైన సహాయకుడు. ఆయన మనలను గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఒక పరిపూర్ణమైన ప్రణాళికను కలిగి ఉండి దాన్ని నెరవేర్చాలని కోరుతూ ఉన్నాడు. దావీదు జీవితంలో తన గొప్ప ప్రణాళికలను నెరవేర్చాలని దేవుడు ప్రయత్నించాడు.